కానీ వివేకానందుడు ఏమన్నా అంటే, నేను ఇంత పైకి ఎదగడానికి, నా ప్రజ్ఞకి, నా వికాసానికి అడుగడుగునా కూడా నాకు దోహదపడింది, తోడ్పడింది. వీటన్నిటికీ కారణం ఎవరంటే మా అమ్మనే. మా అమ్మ కారణంగానే నాకు ఈ సంస్కారాలు కానీ, ఈ జ్ఞానం కానీ నాకు కలిగింది అని వివేకానంద చెప్పాడు. ఏంటిది రెండిటికి మధ్యలో తేడా? వివేకానందుల వారి అమ్మ వాళ్ళ నాన్న. వివేకానందుడు చాలా చిన్నవాడు, వాళ్ళ అమ్మ ఒడిలో కూర్చున్నాడు. వాళ్ళు కలకత్తాలో టాంగా అంటే గుర్రపు బండి, ఆ టాంగాలో కూర్చొని పోతున్నారట. పోతూ వివేకానందులకు అమ్మ నాన్న మాట్లాడుకుంటున్నారు. మన అబ్బాయిని ఎంత పెద్దవాడిని చేయాలి, ఏం చదివించాలి, ఏమేం చేయాలి అని అనుకుంటూ పోతున్నారు. వివేకానందుడు చిన్నవాడు కదా, ఈ గుర్రాలు ఎట్లా పరిగెడుతున్నాయి, ఆ చప్పుడు ఎట్లా వస్తున్నది, ఈ టాంగా ఎలా వెళ్తున్నది అని ఇది అబ్జర్వ్ చేస్తున్నాడు కుర్రవాడు. ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారు ఆ పిల్లవాడిని ఒళ్ళో తీసుకొని, నాన్న నువ్వేమవుతావు చెప్పు, నువ్వేమవుతావు అంటే, ఆ పిల్లవాడు ఇంతసేపు ఆ టాంగా ఆ గుర్రాలు నడిపేవాడు హట్ 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 అని అంటుంటే అదంతా వినుకుంటూ అది ఆనందంగా నవ్వుతున్నప్పుడప్పుడు అదంతా చూసి వివేకానంద అన్నాడు, నేను టాంగా వాళ్ళని అవుతా అన్నాడు. వివేకానందుడు తండ్రికి బాగా డిసప్పాయింట్మెంట్. నేను వీడిని ఏదో పెద్దవాడిని చేద్దామంటే ఈ విధవ టాంగా వాళ్ళు అవుతాడ అని వెంటనే కోపంగా వాళ్ళ అమ్మకి ఇచ్చే, చూడు నీ కొడుకు టాంగా వాళ్ళు అవుతాడు. కానీ వాళ్ళ అమ్మ కోప్పడలే. మా బుజ్జిగారా అని మన దగ్గర తీసుకొని ముద్దాడి ఇంట్లో తీసుకెళ్ళిందట. ఇంట్లో తీసుకెళ్తే ఇంట్లో అన్ని ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోలో ఒకటి శ్రీకృష్ణుడు రథం మీద పగ్గాలు పట్టుకొని, అక్కడ అర్జునుడు వెనకాల ఉన్నాడు రథంలో. ఇవన్నీ చూపెట్టేసి, నాయన ఈ ఫోటో ఎవరి, ఆ ఫోటో ఎవరి, నువ్వేమవుతావు ఇందులో, నువ్వేమవుతావు చెప్పానుగానే ఇక్కడ చెప్పినట్టుగానే ఇగో నేను ఆ టాంగా వాళ్ళ అవుతా అని చెప్పేసి అన్నట్టు. కృష్ణుని చూపెట్టేసి నేను టాంగా వాళ్ళ అంటూ, మరి ఆ వెనకాల ఎవరున్నారు అంటే అప్పుడు వాళ్ళమ్మ చెప్పిందట, ఆ వెనకాల అర్జునుడు ఉన్నాడు. అర్జునుడు పిరిగివాడు, భయపడి యుద్ధ భూమిలోకి వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళుతుంటే ఆ కృష్ణుడు లాక్కొచ్చి బుద్ధి చెప్పి ఆ రకంగా రథంలో నిలబెట్టాడు. ఈ బుద్ధి చెప్పింది అర్జునుడికి కృష్ణుడే. అప్పుడు అన్నాడు వివేకానంద, అయితే నేను ఇలాంటి టాంగా వాళ్ళని అవుతానట. తల్లి పిల్లవాడికి సరైన దిశని ఇవ్వడం లోపట ఆ సంస్కారం నాకు అక్కడ దొరికింది అన్నాడు. వాళ్ళమ్మ రామాయణము మహాభారతం చదువుతుంది. కథలుగా వివేకానందుడు చెప్పేది. ఆ దేవుడు ముందు కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుంటే వివేకానందుడు కూడా తన ఆట బొమ్మల్లో రాముడి ఫోటో బొమ్మ తీసుకొని ఓ గదిలో గుంట్లో పెట్టి అతను కూడా ధ్యానంలో ఉన్నాడు. ఒక రోజు నాడు మళ్ళీ టాంగా వాడి దగ్గరికి వెళితే వాడు బాగా డిసప్పాయింట్మెంట్లో ఉన్నాడు, చాలా బాధతోటి. అప్పుడు వివేకానంద అడిగాట, ఏంటి నువ్వు బాధతో ఉన్నవేంటిది అంటే, పెళ్లి చేసుకున్నవాడు ఎవడు ఆనందంగా ఉన్నాడయ్యా, ఈ పెళ్లి వేస్ట్ అన్నదట. అనగానే వివేకానంద అన్నట, అట్లయితే మరి మా అమ్మ నాన్న ఎందుకు పెళ్లి చేసుకున్నారు, మరి పెళ్ళి ఏంటిది అనుకుంటూ తెల్లవారి నుంచి రాముడి ఫోటో పెట్టుకొని పూజ చేయట్లేదట. ఎందుకు అంటే ఆ పెళ్లి చేసుకొని వేస్ట్ కదా, వాడు బాధపడ్డాడు. ఈ రాముడు ఈ సీత నేను పూజ నాకు వద్దు. అప్పుడు దగ్గర తీసుకొని అమ్మ మాత్రమే కాదు, స్నేహితురాలు కూడా అన్ని విషయాలు చెప్తుంటే ఏ సమయంలో ఎట్లా సవరించాలనో సవరిస్తుంది. అందుకని పిలిచి, నాన్న నువ్వు రాముణ్ణి మొక్కకపోతే మాయే ఇగో శివలింగం ఇస్తున్నా. ఈ శివుడు దేవతలు రాక్షసులు పాల సముద్రంలో అలా లాగుతుంటే అమృతం వచ్చింది, విషం వచ్చింది. ఆ విషం ఎవరు తాగాలి? అప్పుడు అందరి క్షేమాన్ని కోరి తానే విషం తాగాడు. అలాంటి అందరి క్షేమాన్ని కోరేవాడు శివుడు. కొన్ని శివుని విగ్రహాన్ని పెట్టుకొని పూజ చేయమంటే ఇలా అందరి క్షేమం కోరడం కొరికి నేను బ్రతుకుతాను అని శివుడి లింగం పెట్టుకొని పూజ చేయడం మొదలుపెట్టాడు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, కాలచక్రంలో తిరుగుతుంటాము.
మనము రేపు కూడా చదివి పెద్దవాళ్ళమైన తర్వాత అప్పుడు ఈ జ్ఞానం రాదు. ఈ జ్ఞానం ఇప్పటి నుంచే మనం తెలుసుకోవాలి. కాబట్టి రేపు మనల్ని మా అమ్మ దయ్యము అనిపించుకోకుండా మా అమ్మ దైవము అనిపించుకోగలగాలంటే ఈ దేశము, సంస్కృతి, విలువలు, రామాయణము, మహాభారతము ఇది మనం నేర్చుకోవడంతో పాటుగా ఇవాళ మనకి ఇన్ని విషయాలు అందుతున్నాయంటే మనకు మన అమ్మ చెప్పింది, వాళ్ళకు వాళ్ళ అమ్మ చెప్పింది, వాళ్ళకు వాళ్ళ అమ్మ చెప్పింది, ఇలా పరంపరాగతంగా సంస్కృతిని రాబోయే తరాలకు అందించాలి. అలా మన సంస్కృతిని రాబోయే తరాలకు అందిస్తూ ఈ దేశాన్ని, ఈ పరంపరను శాశ్వతంగా నిలిపే ప్రయత్నంలో మీరు ఉంటారని ఆశిస్తూ నేను పూర్తి చేస్తున్నాను. ధన్యవాదాలు.